మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు అభిరుచిలోని వంటలు చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. మరి లేట్ చేయకుండా ఇవాళ మన స్పెషల్ వంటలు ఏంటో చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రుచికరమైన వంటని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు ఎలాంటి వంట అడుగుతున్నారో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో హైమా గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, గోరుచిక్కుడుతో ఏదైనా కొంచెం టేస్టీ రెసిపీ, అంటే రెగ్యులర్ వంటలు ఫ్రైస్ ఇలాంటివి కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేసుకునే రెసిపీ ఉంటే చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా అంటే మసాలా కాంబినేషన్లో అంటే కుర్మా టైప్లో చేసుకోవచ్చండి. గోరుచిక్కుడు కుర్మానా? అవునండి. ఓ బానే ఉంటుందా రాజు గారు? అంటే బాగుంటుంది. ఇక్కడ మనం తీసుకునే మసాలా కొంచెం కొబ్బరి గసగసాలు తీసుకుంటే సో అంటే గోరుచిక్కుడు కూడా ఒక రకమైన మంచి టేస్ట్ అది ఉంటుంది కదా. సో ఈ కాంబినేషన్లో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే అండి. మరి గోరుచిక్కుడు కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గసగసాల పేస్ట్ పావు కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ పావు కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, పెరుగు పావు కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ అంటే గోరుచిక్కుడు మనకు ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి, కాబట్టి నేను ముందుగానే ఉడికించి పెట్టేశాను. ఓకే, సో కొంచెం పెద్దగా కట్ చేశారా ముక్కలు? అవునండి. పసుపు ఏమైనా వేసారా రాజు? కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసాను. ఓకే, సో అంటే కొంచెం లోపల వరకు ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. సో మసాలా కాంబినేషన్ కాబట్టి పోపు దినుసులు లాంటివి ఏమి అక్కర్లేదండి. ఓకే, సో అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. కావాలంటే మసాలా దినుసులు ఏమైనా పోపులు వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు, అంటే కుర్మా చేసుకుంటున్నాం కాబట్టి సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ఆ టేస్ట్ కూడా యాడ్ అయితే బాగుంటుంది అనుకుంటే వేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను చివరిన కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను. సో అందుకోసం ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే గసగసాల పేస్ట్. ఓకే, సో రెండు వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. గోరుచిక్కుడు మనం రెగ్యులర్ గా కుర్మా టైప్ లో చేసుకోం కాబట్టి కొంచెం ఇలాంటి ప్లెయిన్ కాంబినేషన్, అంటే గోరుచిక్కుడుకి కొబ్బరి ఇంకా గసగసాలు అయితే బెటర్ ఏమో కదా రాజు? అవునండి, ఎందుకంటే వేరే అయితే కొంచెం ఆ కమ్మదనం యాడ్ అయినా మనకు అంత టేస్టీగా అనిపించదు. సో మనకు అంటే నువ్వులు తీసుకున్న తర్వాత జీడిపప్పు కానీ వేరుశనగ పప్పులు తీసుకున్నా సో ఆ టేస్ట్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. అవును, సో ఇలా సింపుల్ గా తీసుకుంటేనే బాగుంటుంది. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగాలండి మసాలా. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జలుబుతో బాధపడుతున్నట్లయితే నల్ల జీలకర్రని నిప్పుల పైన వేసి ఆ పొగ పీలిస్తే జలుబు నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. నెక్స్ట్ సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే, సో అక్కడ మనం గోరుచిక్కుడు కూడా ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఓకే, సో జస్ట్ గ్రేవీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అవునండి, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే, సో ఇప్పుడు
మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు, ఓకే, అలాగే కుర్మా కాబట్టి కొంచెం పెరుగు, యాక్చువల్గా గోరుచిక్కుడు ఒకటి మనం ఉడికించేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఎస్, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా అండి. ఓకే, సో మనం యాక్చువల్గా ఇందులో ఎలాగో వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, సో ఆ గోరుచిక్కుడు ఉడికించి నీళ్ళు ఏమైనా మిగిలితే అది కూడా ఇందులో వేసుకోవచ్చు. సో ఇంకొంచెం దాని తాలూకు టేస్ట్ ఇంకా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? చాలు. ఎలాగో గోరుచిక్కుడుకి మీరు కొద్దిగా సాల్ట్ వేసి టేస్ట్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఈ వాటర్తో ఈ మసాలా ఫ్లేవర్స్ కూడా దానికి పట్టేస్తే మనకి బాగుంటుంది. ఎస్, కానీ ఇలాంటివి ఏదైనా చేసుకునేటప్పుడు ఇలా సింగిల్ వెజిటబుల్ తోనే బెటర్ ఏమో కదా. అంటే ఒక పర్టికులర్ దానికి టేస్ట్ అనేది ఉంటుంది కదా, సో అది బాగా తెలియాలనుకుంటే సింగిల్ వెజిటబుల్ తీసుకుంటే బెస్ట్. సో ఇది మనకు రెడీ అయిపోయింది. ఓకే ఓకే, సో పై నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో గోరుచిక్కుడుతో కుర్మా రెడీ. ఓకే అండి, మరి గోరుచిక్కుడు కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు గోరుచిక్కుడు కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగాక టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు కుర్మా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. కమ్మగా వచ్చింది. ఆ గోరుచిక్కుడికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అవునండి. ఆ ఫ్లేవర్ తో ఈ మసాలా కాంబినేషన్ కలిసి చాలా బాగుంది. అండ్ మనకి ఎప్పుడు అరుణ గారు చెప్తుంటారు అంటే చిక్కుళ్ళు ఇది ఎక్కువ తింటూ ఉండాలని. సో రొటీన్ గా మనం అవే ఫ్రైస్ అలా చేసుకుంటూ ఉంటే కొంచెం బోర్ గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎంత అది టేస్టీగా ఉన్నా కొంచెం రెగ్యులర్ గా అదే ప్రాసెస్ లో అవే ఐటమ్స్ మనం చేసుకుంటే పోతే కొంచెం బోర్గానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేయొచ్చు. కానీ ఈ కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు మనము ఇది మసాలా బేస్ లో చేసుకున్నాం కాబట్టి కొంచెం బిర్యానీ లాంటి వాటిలోకి, రోటీస్ లోకి, ప్లెయిన్ రైస్ లోకి అయినా కూడా బాగుంటుంది కాబట్టి చక్కగా ఇలా ట్రై చేయొచ్చు. అంటే ఎందుకంటే మనకి ఎండు కొబ్బరి, గసగసాలు అనేవి కూడా రెగ్యులర్ గా ఇంట్లో ఉండే ఐటమ్స్ దొరికే మనకు. సో ఆ బేస్ లో తీసుకుంటే కొంచెం ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది. అంటే ఇలా గోరుచిక్కుడుతోనే కాకుండా మామూలుగా మనం చిక్కుళ్ళు ఉంటాయి కదా, సో దాంతో చేసుకోవచ్చు మనం. అంటే కుర్మా బేస్ లో బీన్స్ తో కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చిక్కుడు ఫ్యామిలీలోకి వస్తాయి కదా. సో చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్ వాటితో చేసుకుంటే మనకు కొన్ని డిఫరెంట్ వెరైటీస్ డిష్ కూడా తిన్న ఫీల్ ఉంటుంది. అండ్ వాటితో రొటీన్ ఐటమ్స్ కాకుండా కొంచెం ట్రై చేస్తున్నట్టు ఉంటుంది. సో చూసారు కదండి గోరుచిక్కుడు కాంబినేషన్ లో కుర్మా. సో కుర్మా అనగానే ఎప్పుడు బంగాళదుంప, కాలీఫ్లవర్ లేకపోతే మిక్స్డ్ వెజిటేబుల్ ఇలాగే కాకుండా ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి ఆ డిఫరెన్స్ అంటే ఆ వంటల్లో టేస్ట్ అనేది కూడా మనం ఆస్వాదించవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మిరియాలలో క్యాన్సర్కి కారకమయ్యే నైట్రోసియామైన్ను కరిగించే శక్తి ఉంటుంది కాబట్టి తరచూ మిరియాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ రోజు వంటలో పిండి వంటల్లో గోరుచిక్కుడు కుర్మా తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు వెంటనే ఈమెయిల్ చేయండి. మా షెఫ్ రాజు గారు దాన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం.
మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్. మరి జ్యూస్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో మంచి సమ్మర్ స్పెషల్ జ్యూస్ అన్నమాట. అవునండి. షుగర్ కేన్ ఇంకా గ్రేప్. yes అంటే మనం సమ్మర్ రాగానే ఎక్కువ జ్యూసులు తీసుకుంటూ ఉంటాం. అవును. ఎందుకంటే ఈ వేడికి కొంచెం అలా అప్పుడప్పుడు అలా చల్లగా ఏదైనా తాగుతూ ఉంటేనే అంటే ఈ బాగుంటుంది కదా. సమ్మర్ చాలా బాగుంటుంది. అండ్ షుగర్ కేన్ అనేది ఎక్కువ మనము బయట అందరూ తాగుతూ ఉంటారు. అవును. సో గ్రేప్ జ్యూస్ అనేది ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుందండి. ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే మంచి బ్లెండ్ అవుతుంది ఇది. ఓకే. సో ఒక డిఫరెంట్ టేస్ట్ లో సూపర్ గా వస్తుంది. ఓ నైస్. ఓకే అండి, మరి షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెరుకు రసం 1 లీటర్, ద్రాక్ష పళ్ళు 1/2 కిలో, తేనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పుదీనా కొద్దిగా, అల్లం రసం 1/2 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు జ్యూస్? ఓకే. జ్యూస్ అంటేనే మనకి ఏదైనా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇది కూడా అంతే. ఓకే. సో ముందుగా ఏంటంటే మనం ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నాం. సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్. వాటర్ ఇస్తారా? ముందుగా ఒకసారి డైరెక్ట్ గా అలా పట్టేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి అప్పుడు మళ్ళీ వడగట్టేసి. సో అది ఎలాగో షుగర్ కేన్ జ్యూస్ మనకి ప్లెయిన్ గానే ఉంటుంది కాబట్టి మిక్స్ అయ్యే పెద్ద ఇదే ఉండదు కదా. yes కొద్దిగా వాటర్ యాడ్ చేస్తానండి. సో వాటర్ యాడ్ చేసి మొత్తం పలుచగా చేసేస్తారా రాజు గారు? కొంచెం. ఓకే సరే రాజు గారు, అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొన్ని పుదీనా ఆకుల్ని ఒక గ్లాస్ నీళ్లలో వేసి మరిగించి అందులో 2 టీ స్పూన్ల పట్టిక పొడి కూడా కలిపి తీసుకున్నట్లయితే దద్దుర్లు, వాటి వల్ల వచ్చే దురదలు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అండి. సో దీన్ని ఇప్పుడు మనం వడగట్టేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా గ్రేప్స్ తో పాటే ఆ షుగర్ కేన్ జ్యూస్ యాడ్ చేసేసుకోవచ్చు కదా రాజు గారు మనం? సో ఇక్కడ పల్ప్ కొంచెం పోతుంది కదండి. సో దాంట్లో కూడా కొంచెం మనకు ఆ షుగర్ కేన్ జ్యూస్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా విడిగా చేసుకొని మనం తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్ గా మనకి కొన్ని రకాల గ్రేప్ జ్యూస్ లో ఆ పైన పొట్టు లేకుండా జస్ట్ లోపల పల్ప్ ఒకటి తగులుతూ ఉంటుంది కదా. అవునండి. సో మనకు కొంచెం ఓపిక ఉంటే చక్కగా బ్లాక్ గ్రేప్స్ పైన పొట్టు అంతా తీసి అలా కలుపుకున్నా కూడా బానే ఉంటుంది కదా. బాగుంటుంది. అంటే కొంచెం ఓపిక కావాలి, మీరు చెప్పండి. కొద్దిగా ఓపిక కావాలి, ఎందుకంటే గ్రేప్స్ చిన్నగా ఉంటాయి కదా మనకి. ఇప్పుడు అవి డైరెక్ట్ మిక్స్ చేసేసుకోవటమేనా? అవునండి. జనరల్ గా మనకి బయట షుగర్ కేన్ జ్యూస్ లో కూడా కొంచెం నిమ్మకాయ అది పెట్టిస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మనము ప్లెయిన్ షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవాలన్నమాట. ప్లెయిన్ తీసుకోవాలి. సో అంటే మనం బయట తెచ్చుకున్నప్పుడు చెప్తే అతడు పులుపు లేకుండా ఇస్తాడు. సో కొంచెం తేనె వేస్తాడు. సో ఈ ఎక్స్ట్రా స్వీట్నెస్ అనేది మనం ఆప్షనల్ గా వేసుకోవచ్చు కదా. అంటే కొంతమందికి జస్ట్ ఆ ప్లెయిన్ గా ఫ్రెష్ జ్యూస్ అలా తాగాలనుకునే వాళ్ళు అలా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. బట్ తేనె కూడా మనకి ఆరోగ్యానికి మంచిదే కాబట్టి కొంచెం షుగర్ బదులు తేనె వాడుకోవచ్చు. కొంచెం అల్లం రసం. సో ఈ ఘాట్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. సో బాగా కలిపేసి సర్వ్ చేసుకోండి. అంటే తేనె కొంచెం మనకు కలిపితే సరిపోతుంది.
మనకి ఇది చూస్తే యాక్చువల్ గా గ్రేప్ జ్యూస్ లాగే ఉంది, టేస్ట్ చూస్తే మనకి షుగర్ ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. సో దీంట్లో ఐస్ క్యూబ్స్, ఓకే, కొద్దిగా ఈ పుదీనా టచ్ కూడా బాగుంటుందండి. ఓకే, ఓకే, లెమన్ ఎడ్స్తో సూపర్ గా ఉంది. ఓకే, షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్ రెడీ. సో చల్ల చల్లగా జ్యూస్ రెడీ అయిపోయింది. మనము ఈ కూల్నెస్ తగ్గక ముందే తాగేద్దాము. ఓకే, సో కార్వింగ్ చేసేసి చూపించేస్తే. ఓకే, ఓకే, ఏం చేస్తున్నారు రాజు గారు? టాటాస్ చేస్తాం. టాటాస్. ఓకే, సో ఇలా నిలువ కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ లెగ్స్ కట్ చేయడానికి ఓకే, సో దీన్ని హాఫ్గా చేసేస్తున్నాం. సో దీంట్లోంచి కూడా హాఫ్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు హ్యాండ్స్ లెగ్స్ వచ్చేస్తాయి. సో ఈ మధ్యలోంచి మనం సీడ్ పార్ట్ తీసేస్తున్నాం. సో ఆ ఫ్లెష్ అది అలాగే ఉంచేస్తున్నారు పల్ప్ అనేది. ఎస్ అండి. ఓకే, సో దీంట్లో హెడ్ తయారు చేస్తున్నాం. సో మొత్తం మనకు ఒక మస్క్ మెలన్ లో అయిపోతుంది అనమాట. ఇది అయిపోతుందండి. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. కొంచెం గట్టిగా ఉండాలి అయితే కదా మనకి ఇది. అవునండి. ఓకే, ఓకే, సో ఇక్కడ షెల్ పైన కొంచెం మనకు అలా గల్లుగా ఉంటుంది. అవును. సో దాని కొరకు గ్రూవర్తో ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ రో. సో ఇదేం మనకి పర్టికులర్ ఈ షేప్ లోనే అని లేదు కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు కొంచెం. కట్ చేసేయచ్చు. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మనం జాయింట్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేస్తాయండి ఫ్రంట్ సైడ్లో, అలాగే బ్యాక్ కూడా ఇలా వచ్చేస్తాయి. ఓకే, యాక్చువల్గా మస్క్ మిలన్ కలర్స్ కూడా బాగున్నాయి. అంటే ఆ కొద్దిగా గ్రీన్ లైన్ వచ్చి దానివల్ల కొంచెం న్యాచురల్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవును. కొంచెం టాటాయిస్ లాంటివి చేసుకునేటప్పుడు ఇలా ఏదైనా పెద్ద ఫ్రూట్స్ తో కానీ వెజిటబుల్స్ తో కానీ చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది కదా. ఎస్ అండి. ఓకే, సో ఇక్కడ హెడ్ వస్తుంది. సో ఐస్ కొరకు ఇక్కడ కొంచెం ట్రిమ్ చేసుకుని సో టూత్ పిక్తో చిన్నగా హోల్డ్ చేస్తున్నాను.
ఇక్కడ మిరియాలు పెడుతున్నాం. వావ్, చాలా బాగుంది రాజు గారు. ఓకే, సో చూసారు కదండి, చక్కగా మంచి కార్వింగ్ తో మనకి జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో ద్రాక్ష పళ్ళు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో చెరుకు రసం, తేనె, అల్లం రసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు చక్కగా ఈ జ్యూస్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాము. రాజు గారు, ఈ ప్లేట్ యాజ్ ఇట్ ఈస్ గా చూస్తుంటే ఎంత బాగుందో అసలు. సూపర్ గా ఉంది. అండ్ మనం ఆ జ్యూస్ కూడా పెట్టేటప్పటికి పల్ప్ అంతా కొంచెం కిందికి వచ్చేసింది గ్రేప్, ఆ పైన లైట్ గా కొంచెం ఈ టాటైస్ కూడా చాలా బాగుంది రాజు గారు. ఏమన్నా ఈ లెమనేజ్ పెడితే ఆ లుక్ చాలా బాగుంటుంది, చాలా రాయల్ గా వచ్చేస్తుంది కదా. సో అంటే చేసిన తర్వాత డిస్ప్లే అనేది కూడా కొంచెం బాగుంటుంది. యాక్చువల్ గా నాకు దీన్ని కలపాలని లేదు, కానీ మనకి ఆ టేస్ట్ తెలియాలంటే ఇది కొంచెం మిక్స్ చేయాలి. సో దీంట్లో ఇంకొంచెం పులుపు కావస్తే మనం ఈ లెమన్ జ్యూస్ కదా, అది కూడా కొంచెం పిండేసుకోవచ్చు. లేకపోతే దాన్ని అలా దాంట్లో డిప్ చేసేసినా కూడా మనకి కొంచెం అది మెల్లిమెల్లిగా పులుపు వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇదేదో కొత్త రకం జ్యూస్ లో ఉంది. అంటే ఏమైందంటే చాలా బాగా బ్లెండ్ అయిపోయి పూర్తిగా షుగర్ కేన్ ఫ్లేవర్ లో లేదు, పూర్తిగా గ్రేప్ జ్యూస్ ఆ టేస్ట్ లో కూడా లేదు. అండ్ ఆ అల్లం ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాం, చాలా బాగుంది. సో మనకు అప్పుడప్పుడు గ్రేప్స్ కొంచెం పుల్లగా కూడా ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మనం ఎక్కువ తినలేము ఉట్టివి. సో ఈ కాంబినేషన్ చేసుకుంటే అప్పుడు కూడా మనకి గ్రేప్స్ వేస్ట్ అయినట్టు ఉండదు. సో ఇలా ఒక కొత్త కాంబినేషన్ ట్రై చేసినట్టు ఉంటుంది. మొత్తానికి ఈ కాంబినేషన్ చాలా బాగుంది రాజు గారు. ఇప్పటి నుంచి మార్కెట్ లో ఇలాంటి ఒక కాంబినేషన్ వచ్చేస్తుందేమో కదా. షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్ చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరి రసం, నువ్వుల నూనె ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని కాచి దాన్ని తలకు పట్టించి తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? రజిత. రజిత గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట్. నిజాంపేట్. ఓకే, నమస్తే అండి. నమస్కారం. మీ పేరేంటి? నళిని. నళిని గారు, మీరు ఎక్కడి నుంచి? నిజాంపేట్ నుంచి. సేమ్ ప్లేస్. సో ఇది పరిచయం ఉందా మీ ఇద్దరికి? ఫ్రెండ్సా? వదినా మరదళ్ళా? సో రెడీ ఇద్దరు కూడా వంట చేయడానికి? రెడీ. సో ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము. సో ఏదొస్తే ఇందులో దాన్ని బేస్ చేసుకుని వంట చేయాలన్నమాట. అంటే ఆ టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉండేలాగా. ఓకేనా? సో మరి ఈరోజు మీకు ఏమిటి అంటే మినువులు, కొత్త మినప్పప్పు. అవునా? ఏం చేసుకుంటాం వీటితో? బేసిక్గా మనం టిఫిన్లు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు టిఫిన్ అంటే కష్టము కాబట్టి, ఎందుకంటే అవి అందరికీ వచ్చు కదా. సో ఏదైనా కూడా చక్కగా మినువులతో ఏం చేయొచ్చు ఆలోచించి నాకు చెప్పేస్తే స్టార్ట్ చేసేద్దాం. మినప సున్నుండలు. అబ్బా, మినపప్పు అనగానే అందరికి గుర్తొచ్చేది మినప సున్నుండలు. సో మీరు సున్నుండలు చేస్తారా? ఓకే, స్వీట్. మినప వడల కర్రీ అండి, వడలు చేసి వాటితో కర్రీ. మినప వడలతో కర్రీ. ఓకే, సో ఒక స్వీట్ అన్నమాట, ఒక కర్రీ. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? మీరు చేస్తారా? సున్నుండలు చేసేస్తారా? ఓకే ఓకే, మరి మినప సున్నుండలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మినప సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినువులు 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 కప్పు, పాలు కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు. ఓకే, మరి మినప సున్నుండలు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రచిత గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, పొడి చేసుకుందామా? మినపప్పు ఏంపేసి పొడి చేసుకోవాలి. వేయించాలా? సో ఈ మినువులు వేయించితే చాలా బాగుంటాయి కదా టేస్ట్.
చాలా బాగుంటుందండి. ఎందుకంటే వేయించకుండా చేస్తే మనకి ఆ పచ్చివాసన అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. సో అదివరకటి కాలంలో అందరూ ఎక్కువ అంటే అప్పుడు ఈ పొట్టు మినపప్పుతోనే ఎక్కువ సున్నుండలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొంచెం మనకి ఎలాగో ప్లెయిన్ మినపప్పు వస్తుంది కదా, వాటితో చేస్తూ ఉన్నారు. కానీ ఇలా పొట్టుపప్పుతో చేస్తేనే ఇదే ఆరోగ్యం. అండ్ హెల్త్ వైజ్ గా చూసుకున్నా ఇదే మనకి ఆరోగ్యకరమైన ఆహారం. సరిపోతుందండి? చాలా అండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టేసి చల్లారితే మనం గ్రైండ్ చేసేసుకుంటేనా? ఓకే, కాసేపు ఆగుదాం. రజిత గారు చూడండి, సరిపోతాయా? చల్లారాయండి, మిక్సీ పట్టేసి. ఓకే. ఇంకా అవ్వాలా? చాలా చాలా అండి. షుగరు దీంట్లో ఓకేనా? మళ్ళీ పట్టేస్తారా? సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. ఒక బౌల్ తీసుకొని కలిపేసుకున్నాం. ఓకే, పాలు పోసుకుందామండి దీంట్లో. పోయండి, చూసుకోండి. ఒకటేసారి ఎక్కువ పోసేసారంటే మళ్ళీ గట్టి అది పలుచగా అయిపోయిందంటే ఇప్పుడు ఏం చేయలేము మనం. ఓకే, వస్తుందా? వస్తుంది. సో కొంచెం నెయ్యి అద్దుకుంటూ చుట్టేసుకుంటే బాగానే ఉంటుంది. బాగుంటుంది. పిల్లలు ఉన్నారా మీకు? బాబు పాప. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? బాబు యూకేజీ అండి, పాప 2 years. 2 years. పేర్లేంటి? పాప సాధ్వి, బాబు వచ్చేసి రాజేష్. వాళ్ళిద్దరికి ఒక్కొక్క సున్నుండి పెడుతూ మీరు 2 సున్నుండలు తినండి. మీరు ఇంత హెల్దీగా ఉంటే కష్టం. ఓకేనా? సున్నుండలు చేసి వాళ్ళకే కదా, మీరు కూడా తినాలి. ఓకేనా? నేను తింటామండి, అందుకనేసే చేస్తున్నాం. అందుకనైనా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్. పేరేంటి? సుధాకర్ గారు. ఓకే, ఓకే రెడీ. ఇప్పుడు దానిపైన ఇలాచి పౌడర్ చల్లాలా? ఇలాచి పౌడర్ చల్లాలండి. ఓకే, సో మినప సున్నుండలు రెడీ అయిపోయాయా? నైస్. సో ఇది కాస్త చల్లారితే మనకి కొంచెం ఇంకొద్దిగా గట్టిగా అయిపోతుంది కదా. ఓకే ఓకే అండి, మరి మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. మినప సున్నుండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో మినుములు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ పట్టాలి. దీనిలో పంచదార వేసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ఉండలపై యాలకుల పొడి చల్లి సర్వ్ చేసుకుంటే మినప సున్నుండలు రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చర్మం చిట్లి మంటగా దురదగా అనిపిస్తున్నట్లయితే చర్మానికి పెరుగు పట్టించి ఒక పావు గంట తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తిరిగి తేమని సంతరించుకుని స్మూత్ గా ఉంటుంది. ఓకే, మరి మినప సున్నుండలు తయారీ విధానం చూసారు కదా. సో రెడీయా మీరు? రెడీ. మీరు కర్రీ అన్నారు కదా, మినప వడల కర్రీ. ఓకే ఓకే, మరి మినప వడల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మినపవడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినువులు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం
తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ వడలు ముందుగా వడలు వేయించుకోవాలండి. ఓకే, ఆయిల్ హీట్ పెట్టుకుందాం. మీరేంటి పొట్టు మినపప్పు రుబ్బలేదా? నానబెట్టానండి, కడిగేటప్పుడు అంతా పొట్టంతా అయిపోయిందా? పొట్టు పోకుండా నానబెట్టే పొట్టే ఉండాలండి, ఉంటేనే బాగుంటుంది. ఎక్కువసేపు నానబెట్టేసరికి ఆ పొట్టు అనేది. ఓకే, సో ఇప్పుడు పిండి ఇందులో ఏం కలపరా? ఇంకా సాల్ట్ కొంచెం కలుపుకోవాలండి. కలిపారా? సాల్ట్ కలుపుతాను. కలపండి. కొంచెం అండి, ఎలాగో మళ్ళీ కర్రీలో మనం వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఏమైనా గట్టిగా ఉందా? అంతేనా? అంతే ఉండాలా? చిన్న చిన్న వడలు వేస్తున్నారా? చిన్న చిన్న వడలు వేసుకోవాలి. ఆయిల్ వేయడం. జనరల్ గా వడ కర్రీ అంటే కూడా మనకి బాగా మ్యాష్ అయిపోయే ఉంటుంది వడ అంతా కూడా. సో మీరు మినపవడ కర్రీ అన్నారు, ఇప్పుడు మనకి పొట్టు మినపలు టేస్ట్ రాదు కదా ఈ వడల్లో, ఎలాగా? లేదండి, టేస్ట్ ఉంటుంది, కాకపోతే వాటంతా టేస్ట్ ఉండదు కానీ టేస్ట్ ఉంటుంది తెలుసు. అంటే పొట్టు మినపప్పు టేస్ట్ వేరేలా తెలుస్తుంది, ఈ టేస్ట్ వేరే. పొట్టు మినపప్పు అందరు అంటే కొద్దిగా కలర్ వల్ల అందరూ ఉపయోగించరు, అందుకే మేము స్పెషల్ గా పొట్టు మినపప్పు ఇచ్చామన్నమాట ఈరోజు. సో ఇవి వేగేలోగా మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసుకుందాం. ఇది స్టవ్ మీద పెడతాను. నేను ఈ వడలు చూస్తూ ఉంటానండి, మీరు కర్రీ స్టార్ట్ చేసుకోండి. ముందుగా సరిపడా నూనె తీసుకోవాలండి. సేమ్ కర్రీ ఎలా ఉంటామో కర్రీకి సరిపడా నూనె లాగా తీసుకోవాలి. కొద్దిగా నూనె వేడయ్యాక పోపు దినుసులు, ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, పోపు దినుసుల తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఓకే, ఇవి చాలా ఇంకా రంగు చాలండి, తీసేయచ్చు. ప్లెయిన్ అది ఇవ్వండి, ఆ ప్లెయిన్ బౌల్. సో ఇవి తీసేద్దామా? అవి తీసేసేయండి. ఇవి ఇందులో ఉల్లిపాయలు వేగగానే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి కొన్ని. మనం అందులో కారం ఏం వేయలేదు కాబట్టి అందులో పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఎక్కువగానే. ఓకే, నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. చివరిగా కొద్దిగా పసుపు వేసుకో. చివరిగానే అప్పుడే అయిపోయిందా వంట? ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా వేగగానే పసుపు వేసుకో. ఓకే, ఇప్పుడు వడలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పీసెస్ గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసేసేయండి. ఓకే, కలిపేసుకో. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం ఉప్పు కారం వేసుకున్నాక ఓకే, లాస్ట్ లో కొంచెం వాటర్. ఇది కొద్దిగా వేగాక ఇందులో కొంచెం కారం వేసుకున్నామండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సాల్ట్ కూడా పిండిలో వేసుకున్నాం కదండి, పిండిలో కొద్దిగా వేసారు కాబట్టి ఉల్లిపాయకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, వేద్దామా? కొద్దిగా వేయగానే కొన్ని వాటర్ వేయాలి. సో కొంచెం ఆ వడలకి టేస్ట్ కూడా మసాలా టేస్ట్ కొంచెం పడితే బాగుంటుంది కదా. కొద్దిసేపు వేగండి. మూత పెట్టేద్దామా? మూత పెట్టి
చాలండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. యాక్చువల్ గా కొంచెం గ్రేవీ కోసం టమాటో పేస్ట్ అలాంటిది కూడా వేసుకుంటే బాగుంటుంది. వేసుకోవచ్చండి. అలా ఎందుకు వేయలేదు? ఇదేంటి జీలకర్ర పొడి? జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి కొంచెం, ఓకే, గరం మసాలా. మీరు ఇంట్లో కూడా ఇలాగే కంగారుగా వంటలు చేస్తారా ఏమిటి? లేదా? బాగుంది, ఇదేదో ఫ్రైలా ఉంది. యాక్చువల్ గా వడ కర్రీ అంటే నాకు ఎప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తారా? కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. నాకు ఈ కర్రీ చూస్తుంటే ఏదో కర్రీ గుర్తొస్తుంది. ఏంటి చెప్పండి? రొయ్యల ఫ్రై లాగా. ఎస్, కరెక్ట్ గా చెప్పారు. బాగుంది. స్నాక్ లా, ఐ మీన్ సైడ్ డిష్ గా బాగుంటుంది అనుకుంటా. ఇది తీసేద్దామా? చాలండి. ఓకే, బౌల్లోకి తీసేస్తాను. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఓకేనా? సో మినపవడల రెడీ. మినపవడల రెడీ. మినపవడల కర్రీ రెడీ రెడీ. ఓకే, మరి మినపవడల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినపవడ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మినువులు నానబెట్టి రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేతితో వడల్లా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న వడలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేయాలి. తర్వాత కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మినపవడ కర్రీ రెడీ. ఓకే, మరి మినుములతో 2 వంటలు కూడా రెడీ. ఒక స్వీట్, ఇంకా ఒక కర్రీ ఐటమ్. సో ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో చక్కగా ట్రెడిషనల్ వంట మినప సున్నుండలు, ఇంకోటి కూడా ఒక రకంగా ట్రెడిషనల్ వంటే. సో మినప వడలతో కర్రీ అన్నమాట. ముందు లడ్డూలు చూసేద్దాం. ఓకే, టేస్ట్ చూడండి. ఆ పొట్టుపప్పు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. నైస్, బాగున్నాయండి. ఓకే, సో ఇప్పుడు వడ కర్రీ టేస్ట్ చూద్దాం. మంచి మసాలా ఘాటుగా బాగా చేశారు. బాగున్నాయి 2 వంటలు కూడా. మీదైతే కొంచెం బాగా స్పైసీగా ఉందండి. ఎందుకంటే స్వీట్ తినగానే తినేటప్పటికి ఇంకా కొంచెం ఘాటు అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా డెసిషన్ అనేది రాజు గారు చెప్పేస్తారు మనకి. సో రాజు గారు, ఎవరు ఇవాళ విన్నర్? 2 డిష్లు కూడా బాగానే చేశారు, బట్ కొంచెం చిన్న ఫాల్స్ ఉన్నాయి. వడ కర్రీ దాంట్లో అంటే మనం ఇచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే పొట్టు మినుములు. సో పొట్టు లేకుండా చేశారు. ఇంకొకటి దాంట్లో గ్రేవీ పార్ట్ కూడా పెద్దగా బేస్ కూడా పెద్దగా ఏం తీసుకోలేదు. సో అది కూడా ఒక మైనస్ పాయింట్. సో దీంట్లో అంటే యాలకుల పొడి పైన వేశారు, కొంచెం లోపల కూడా వేసేసి చుట్టేస్తే కొంచెం బాగుంటుంది. అంటే యాక్చువల్గా పౌడర్ చేసుకునేటప్పుడే మనం అందులో యాలక్కాయలు వేసేసి లేకపోతే పౌడర్ చేసుకున్న తర్వాత అయినా కొంచెం యాలకుల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసి చుట్టుకున్నా బాగానే వస్తుంది. ఈరోజు ఎవర్ గ్రీన్ సున్నుండలు. ఓకే, సో రజిత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో రజిత గారు, కంగ్రాట్స్ అండి, మీరే ఇవాళ ఊరించే వంట విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. నళిని గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ ఇద్దరికి కూడా. ఓకే అండి, మరి ఊరించే వంటలు చూసారు కదా. మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మొక్కజొన్న పొత్తుల్ని కాల్చేటప్పుడు ముందుగా వాటిపైన కొద్దిగా షుగర్ సిరప్ ని అప్లై చేసి ఆ తర్వాత కాల్చినట్లయితే అవి బాగా ఎర్రగా కాల్తాయి. అలాగే మొక్కజొన్న పొత్తులు మరింత టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే, మరి ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపేట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి ఇవాళ వంటలోని పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన గోడు చిక్కుడు కుర్మాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. గోడు చిక్కుడు, ఎండు కొబ్బరి, టమాటాలు, తర్వాత గసగసాల పేస్ట్, పెరుగు యాడ్ చేసిన వంటకాలన్నీ మనకి ఈ సీజన్లో చాలా చాలా అవసరం. గోడు చిక్కుడు చాలా 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 మంచి వెజిటబుల్ అండి. గోడు చిక్కుడుకి డైరెక్ట్గా గొంతు క్యాన్సర్ అంటే ఇసోఫేజియల్ క్యాన్సర్ కూడా గోడు చిక్కుడు మూలాన నివారించవచ్చు అని కూడా సైన్స్ చెప్తుంది. సో మనం కూడా ఈ రెసిపీ నోట్ చేసుకొని, గోడు చిక్కుడు అనేది చక్కటి వెజిటబుల్ కాబట్టి దాన్ని కూడా మనం రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూసామండి స్వీట్స్ అండ్ స్నాక్స్లో, షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు మీరు షుగర్ మంచిది కాదు నేను చెప్తూ ఉంటాను కదా, డెఫినెట్లీ షుగర్ ఇస్ నాట్ గుడ్, హెల్దీ అని చెప్తూ ఉంటారు మీరు. మరి షుగర్ కేన్ జ్యూస్ కూడా హెల్తీ కాకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ సర్ప్రైజింగ్గా షుగర్ కేన్ జ్యూస్ చాలా మంచిదండి. షుగర్ కేన్ జ్యూస్ ఏ కలర్లో ఉంటుందండి? లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. షుగర్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. సో షుగర్ కేన్లో ఉన్న పోషక విలువలు, జ్యూస్లో ఉన్న పోషక విలువలు షుగర్లో ఉండవు. షుగర్ని ఆ వైట్ కలర్లో అంటే ఆ జ్యూస్లో నుంచి ఆ వైట్ కలర్లో తెప్పించడానికి ఎన్ని రకాల కెమికల్స్ యాడ్ చేస్తారంటే ఆ కెమికల్సే మనకు హాని చేస్తాయి. ఈ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్కి కాంపిటీషన్ అండి మన కొబ్బరి నీళ్లు, అలాగే ఈ షుగర్ కేన్ జ్యూస్. బట్ వన్ థింగ్, హైజీనిక్గా ఉండే విధంగా చూసుకోవాలి. దీనితో పాటుగా బ్లాక్ గ్రేప్స్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి మనకు బ్లాక్ గ్రేప్స్లోనండి. మనకు ఆ బ్లాక్ గ్రేప్స్ కూడా ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి హ్యాపీ ట్రై చేసుకోవచ్చు. తేనెతో చేశారు రాజుగారు, డెఫినెట్గా చాలా చాలా హెల్దీ. దానికి తోడుగా కొంచెం అల్లం కూడా యాడ్ చేశారు, అది ఇంకా బాగుంటుందండి అరుగుదలకి. సూపర్బ్ అండి. అసలు ఊరించే వంటలో మీరు మినుములతో 2 రకాల వంటకాలు చూశారు. మినుములు చాలా మంచివండి. మనకు ఒకప్పుడు లేదమ్మా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇప్పుడే వింటున్నాము కొత్తగా ఇవన్నీ, రకరకాల జబ్బులు వింటున్నాము, రకరకాల రోగాలు చూస్తున్నామని పెద్దవాళ్ళు మనకు తరచూ ఇంట్లో చెప్పడం అందరికీ కూడా అలవాటే. మాకు 60 ఏళ్ళు వచ్చినా గట్టిగానే ఉన్నాము, మీరు 30-40 ఏళ్లకే ఇలా అయిపోయారు అని వాళ్ళు రెగ్యులర్గా మన మీద కామెంట్స్ వేయడం కూడా మనకు చాలా కామన్. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు చాలా అనుకోవడం కాదండి, ఇది ఫ్యాక్ట్. వాళ్ళు చాలా హెల్దీగా ఉండడానికి మెయిన్ రీజన్ మినుములు వాడారు వాళ్ళు, తర్వాత పెసలు ఎక్కువ వాడుకున్నారు, కందులు వాడారు. మనకు అసలు అలాంటివి మన పిల్లలకు అవి ఏంటో కూడా తెలియదు. అంటే అప్పుడప్పుడు మినుములు కూడా 100% వాడాలి. ప్రత్యేకమైన సందర్భాల్లో మినుములు, ఇలాంటి సున్నుండలు, మినప సున్నుండలు చేసి ఆడపిల్లలకు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళ రీజన్స్ కూడా మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నువ్వు ఈ టైంలో ఇది తిన్నావు అనుకో నీకు నడుముకి బలము అంటే వాళ్ళ లాంగ్వేజ్లో అలా చెప్పినా వాళ్ళ మీనింగ్ ఏంటంటే బోన్స్ బాగా గట్టి పడతాయి, కాల్షియం ఎక్కువ ఉంటుంది అందులో. సో మినప సున్నుండలు అంత మంచివి. డెఫినెట్గా వాళ్ళు షుగర్తో చేసి ఉండరండి సున్నుండలు, బెల్లంతోనే చేసి ఉంటారు. కాబట్టి మనం కూడా ఈ మినప సున్నుండలు బెల్లంతో తయారు చేసుకొని మన పిల్లలకి మనం ఇస్తే అమేజింగ్ అండి. ఇంకా అసలు ఇలాంటివి మనం మళ్ళీ వాడటానికే మనం కరెక్ట్గా ఇలాంటివి చూస్తున్నాం కూడా ఇప్పట్లో. మినప సున్నుండలు సూపర్బ్. తర్వాత మినపప్పు వడకరి, ఇది కూడా మినపప్పుతో వడ చేసి కర్రీ చేస్తున్నాం. కాకపోతే సున్నుండల కంటే కొంచెం తక్కువే. అంటే సున్నుండల్లో ఉన్న పోషకులు నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి, చాలా మంచిది. మినప వడ కర్రీ ట్రై చేయొచ్చు, మామూలుగా మనం వడలు చేసుకొని కర్రీ చేసుకునేలాగే. బట్ ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్. సో ప్లీజ్ రిమెంబర్, ఏదైనా హై క్యాలరీ అనే పాటికి మనం క్వాంటిటీ ప్లస్ ఎంత వాడుతున్నాం అనేది తగ్గించుకోవాలి. ఈరోజు మీరు చూసిన వంటకాలన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయండి. గోడు చిక్కుడు కుర్మా, అదేవిధంగా షుగర్ కేన్ గ్రేప్ జ్యూస్, ఇక మినుములతో చేసిన సున్నుండలు అమేజింగ్ అండి. సో ఈ 3 రెసిపీస్ చాలా హెల్తీగా ఉన్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు లెటర్ ద్వారా గానీ లేదా ఈమెయిల్ ద్వారా గానీ పంపించండి. ఒక రుచికరమైన వంట రాసి పంపిస్తే మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజుగారు, ఈ రోజు మీరు చేసి చూపించిన గోరుచిక్కుడు కుర్మా చాలా టేస్టీగా ఉంది. సో మసాలా కాంబినేషన్ లో ఆ గోరుచిక్కుడు వేసుకుని చేసుకోవడం అనేది, అండ్ జ్యూస్ కూడా బాగుంది రాజుగారు. అంటే ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ మనము చేసుకుని తీసుకున్న తర్వాత తెలిసింది బ్లెండ్ అయింది. సో 2 కూడా బాగున్నాయి రాజుగారు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్
ఎంటీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్. ఓకే.